మాట నిన్న ఏక్ మినిట్ నిన్న సుప్రీంకోర్టులో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద ఎవరో కేసు వేస్తే ఆ కేసు కొట్టేసింది సుప్రీంకోర్టు. ఇది ఏం తప్పు జరగలేదు, అంత చక్కగానే జరిగిందని. అదే సమయంలో సుప్రీంకోర్టు ఒక మాట అన్నది, కాళేశ్వరం అనేది ఒక ఇంజనీరింగ్ అద్భుతం అనే మాట కూడా సుప్రీంకోర్టు స్వయంగా చెప్పింది. ఎందుకు చెప్తున్నా అంటే ఎవడు ఏమన్నా ఎవడు కారు కూతలు కూసినా మనం యాద పెట్టుకోవాల్సింది ఒకటే. చిన్నప్పుడే పెద్దోళ్ళు చెప్పారు మనోళ్ళు, నిజం అనేది కడప దాటే లోపల అబద్ధం అంగేసుకుని ఊరంతా తిరిగేస్తుందట. అట్లనే ఈ లంగలు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. నా డౌట్ అయితే వాళ్ళే గులగొట్టింటారు. ఆ రోజు మేడిగడ్డ దగ్గర కూడా బాంబు గింబ పెట్టి వీడియో ఏదో చేసింటాడు. అందుకే అంత లుచ్చగాళ్ళు చేసి మళ్ళీ వాళ్ళే బదనాం చేసి పర్రెపడితే కాంగ్రెస్ వాడేమో దున్నపోతు ఈనింది అన్నాడు, బీజేపీ వాడేమో దుడ్డని కట్టేని ఎక్కడుందిరా దుడ్డే అని వాడు తిరుగుతాడు. ఎన్డీఎస్ఏ రిపోర్టర్ ఇద్దరు ఒకటే దొంగలు, ఇద్దరు దొంగలే. కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు. ఇద్దరిని నమ్మద్దు, మనం అప్రమత్తంగా ఉండాలి. తప్పకుండా ఇద్దరిని కూడా ఎండగట్టి మళ్ళీ తెలంగాణకు గుండె ధైర్యమైన గులాబీ జెండాను మనమే మళ్ళొక్కసారి ఎగిరేయాలని చెప్పి మీ అందరినీ కోరుతూ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. ఒక్క నిమిషం జాయినింగ్ వాళ్ళని పిలువండి. జాయినింగ్ అయ్యేటోళ్ళు సోదరులు మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కే ముత్యారెడ్డి గారు, దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండండి. మండల వారీగా ఫోటోలు దిగుదాం ప్లీజ్. దిగిన వాళ్ళందరూ ఇట్లా వెళ్ళిపోండి. కే ముత్యారెడ్డి గారు, తొందర. ఏ చిన్నారెడ్డి గారు, గంధం గంగాధర్ గారు, గంధం గంగాధర్ గారు, నితీష్ గారు, చింతావారి నితీష్ గారు, తొందర లైన్ కాండి. పల్లా గోపి గారు, కాసం ముత్యం గారు, నిమ్మల శ్రీనివాస్ గారు, నూకేకండి, భీమేష్ గారు, దండు గంగాధర్ గారు, కాసం వెంకన్న గారు, లంగరావు ఉప సర్పంచ్, ఆకుల రమేష్ గారు, కె అజయ్ గారు, కె రవి గారు, ఎస్ రాజేందర్ గారు, పక్క అఖిల్ రెడ్డి గారు, సర్వేష్ గారు, సతీష్ గారు, శ్రీనివాస్ గారు, అన్వేష్ గారు, ఉదయ్ గారు.